వార్తల కోసం మాట్లాడే మనిషిని కాను. ఒక అద్భుతమైన భగవంతుడు నిర్ణయించుకొనిన ఈ గ్రామ మహత్తరమైనటువంటి స్థితికి ఎన్నుకున్నటువంటి మనిషి మన ఘంటసాల నరసింహమూర్తి గారు. అంటే ఆయన ఏదో ప్రశంసించడం కోసం మాటలు చెప్పడం లేదు. ఆయన చాలా చిన్నతనంలో మా రామభద్రపాలెంలో వాళ్ళ బంధువులు శివాలయ అర్చకుడుగా ఉన్నప్పుడు బంధువుగా ఆయన అక్కడికి వచ్చాడు. మా నాన్నగారు దగ్గర చేర్చారు. ఇక్కడ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో నరసింహమూర్తి గారు అర్చక స్వామిగా కొంతకాలం చేసి డిపార్ట్మెంటుగా పరీక్షలను రాసి ఇవాళ ఆ డిపార్ట్మెంటులో ఏవన్గా ఆయన ఒక మాట చెబితే పైన వారు కింద వారు కూడా కాదన్నంతటి ప్రతిష్టలు సంపాదించుకున్నారు. ఆయన ఈ చంద్రుల గ్రూపు దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఒక ఉగాది పురస్కారాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కలికం వేసి కాలిస్తే నేను చంద్రూరు శాస్త్రి గారు ఒడిలో పెరిగిన వాడిని కనుక నా పేరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నా. అయ్యా నాకు ఈ సన్మానాలకు పెద్దగా ఇష్టం ఉండవంటే కాదండి మీరు ఉండాలండి. తర్వాత 2 మా లక్ష్మీధర స్వామివారులు గారిని ఎన్నుకున్నారు. ఇంకా ఆ రోజున అక్కడ అర్చక స్వాములుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 5 6 మొత్తం నిర్ణయం జరిగింది. ఇది మహాశక్తి స్వరూపమైనటువంటి బగడాముఖి దేవత సన్నిధానంలో జరిగిన మొదటి ఉగాది పురస్కార సభ. ఇప్పుడు ఇక్కడ లింగోద్భవ స్వామి ఉన్నాడు కదా, నన్ను తగ్గిస్తే ఇట్లా నా సంగతి చూడు. ఆయన ప్రేరణే ఈశ్వర ప్రేరణ లేనిదే ఏ పని జరగదు. బగడాముఖి దేవత దగ్గరకు వచ్చేటువంటి అలంకార స్వామి దగ్గర నుంచి ఆచార్య స్వామి వరకు నరసింహమూర్తి గారు అందరం ఇదిగో ఇక్కడ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వారు దేశరాజు వారు ఇక్కడ ఉన్నారు. ఇంకా పెద్దలైనటువంటి వారు అందరూ ఉన్నారు. పరిచితులకు అపరిచితులకు అందరికీ హృదయపూర్వక అభివందనలను ఆచరిస్తూ ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమానికి నాంది ప్రస్తావనగా ఘంటసాల నరసింహమూర్తి గారి ఆదేశం మేరకు నిర్దిష్టమైన కార్యక్రమం నిర్వహింపబడుతుంది. అమూల్య సమయాన్ని కేటాయించి లింగోద్భవమూర్తి సందోలు అనేటువంటి విషయం మీద ఆమూలాగ్రంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరంగా చెప్పినటువంటి మహనీయులు బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ సోమాసి బాలగంగాధర శర్మ గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియపరుస్తూ తదుపరి కార్యక్రమాన్ని మా చిరంజీవి వారణాసి రామకృష్ణ కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ ఆశీనులైనటువంటి మహానుభావులందరికీ కూడా సదనయ వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఘంటసాల నరసింహమూర్తి గారు పుష్పమాల అలంకృతలు చేస్తున్నారు. తర్వాత గౌరవ అధ్యక్షులుగా శ్రీ మెండేపూడి పావనకలరావు గారు జిల్లా దేవాదాయ శాఖ అధికారి వారు ప్రయాణంలో ఉన్నారు, వస్తున్నారు. తర్వాత ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీ కేపీ బాలాజీ గారు జిల్లా కోర్టు న్యాయాధిపతి బాపట్ల వారిని వేదికను అలంకరించిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. అతిథులుగా శ్రీ దేచిరాజు చంద్రశేఖర ప్రసాద్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు, వీరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. వీరిని కూడా శ్రీ ఘంటసాల నరసింహమూర్తి గారు పుష్పమాలతో అలంకరించారు. తర్వాత అతిథులుగా శ్రీ దండిబోట్ల వెంకట సుబ్బయ్య శర్మ గారు లింగోద్భవ స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు, వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా మనవి చేస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతో శ్రీమహాసరస్వత్యై నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః
గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంఖాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. सा नो मन्द्रेशमूर्जन्दुहानाधेनुर्वागस्मानुपदुष्टुदयितो अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु. सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणाम् अत्यन्त आनुकूलशुभफलवाप्तिरस्तु. అధ్యక్షుల వారి తొలి పలుకులతో సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శ్రీ సోమాసి బాలగంగాధర శర్మ గారిని సవినయంగా మనవి చేస్తున్నాం. సభాయై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. నగురోరధికం నగురోరధి శివశాసనత 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 శివశాసనత. బ్రహ్మాండ పురాణంలోని మాటలు ఇవి. గురువునకు మించిన వారు లేరు, గురువునకు మించిన వారు లేరు, గురువునకు మించిన వారు లేరు, గురువునకు మించిన వారు లేరు. ఎలా అంటే ఇది శివుని ఆజ్ఞ, శివుని ఆజ్ఞ, శివుని ఆజ్ఞ, శివుని ఆజ్ఞ. అంటే శివుడు మెచ్చుకున్నవాడు గురువు. గుశబ్దస్తంధకారస్య దృశబ్దస్తన్నిరోధక అంధకార నిరోహిత్వాద్ గురురిత్యభిధీయతే. గు అంటే అజ్ఞానం, అంధకారం, చీకటి, అజ్ఞానం. దానిని రు అంటే దానిని పారదలేటువంటి వాడు అని అర్థం. ప్రతి మనిషిలోనూ జ్యోతిస్వరూపంలో మినుకు మినుకుమంటూ ఆత్మ వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. అయితే ఇది ఎలా ఉంటుందంటే వెనక మీ చిన్నతనంలో, మన చిన్నతనంలో కిరసనాయిల బుడ్లు వేసుకునేవాళ్ళం. కిరసనాయిల బుడ్లకు ఏం చేసేవాళ్ళంటే కొంచెం బాగా కాంతి ఎక్కువ కావాలని బర్నర్ ఇట్లా తిప్పేవాళ్ళం. తిప్పితే ఏమయ్యేదంటే ఆ పైన ఉన్నటువంటి గాజు గ్లాసు మసిపట్టిపోయాయి. అంటే ఎందుకు పనికొచ్చేది కాదు. మళ్ళీ మర్నాడు ఏం చేసేవాళ్ళంటే అదంతా శుభ్రంగా కాస్తంత వెలుబూడిద వేసి ఆ మసంతా కూడా తొలగించేసి ఆ తర్వాత మళ్ళీ దీపం పెట్టేవాడు. వాడు మామూలు కాంతివంతంగా ఉండేది. ఇక్కడ అఖండ జ్యోతిగా సర్వవ్యాపకమై సర్వ శరీరాంతర్వర్తిగా వెలుగుతున్నటువంటి పరమేశ్వరుడు కొంచెం మధుగున పడి ఉంటాడు. అంటే మసిపట్టినటువంటి మబ్బుల మధ్య చంద్రుల్లాగా అలా ఉన్నటువంటి ఆ వెలుగును మళ్ళీ మసి తీసేసి మళ్ళీ వెలుగుందేట్టు చేసేవాడే గురువు. నిరోధక అంధకార నిరోహిత్వాత్ గురురిత్యభిధీయతే. గురువు అనే పేరు ఆయనకు ఎందుకంటే ఈ జ్యోతికి మాలిన్యం ఏదైతే ఉందో అజ్ఞానం దాన్ని చూసేసేటువంటి వాడు. ఇక్కడ సభలో సభా సరస్వతి వందే అని ఒక మాట ఉన్నది. సభ విజ్ఞానమయమైనటువంటి సరస్వతి రూపం. అటువంటి సరస్వతికి నమస్కారం చేసేందుకని సభాయై నమః మొదటి మాట. కాదు వేరుగా నవీకరించాలంటే అక్కడ కూర్చున్న వారికి గొప్పవారిని కాదు కానీ కొంత విశిష్టత ఉంటేనే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నమస్కారం చేస్తూ ఎదురుగా ఉన్నటువంటి సభా సరస్వతికి నమస్కారం చేస్తూ నేను 2-3 మాటలు మాత్రం మనవి చేస్తాను. ఒక వ్యక్తి జీవిత కాలంలో అనేకములైనటువంటి అవి మరుగున పడిపోయి ఉంటాయి కదా. ఖచ్చితంగా అన్నింటినీ ఇప్పుడు వీరు దండుగొట్ల వారు ఉన్నారు.
పొద్దునే నిద్రలేస్తారు, స్నానం చేస్తారు, సంధ్యావందనం చేస్తారు, నమస్సంభవేచ అని శివుణ్ణి కడుగుతారు. రోజు ఎవరు చూస్తాడు? అదే వచ్చిన వాళ్ళు భక్తులు నమస్కారం అండి అంటారు, వెళ్ళిపోతుంటారు. ఆయన ఇప్పుడు దరిదాపుగా వృద్ధాప్యంలోకి వచ్చాడు, నా వయస్సులో ఉన్నవాడు. మరి అటువంటి వాళ్లను కాస్త గుర్తు పెట్టుకోవలసిన అవసరం సమాజానికి ఉంది. సమాజం గుర్తించకపోతే జీవితాలు ఎలాగా గడిచిపోతాయి, అది పెద్ద విషయం కాదు. కానీ ఫలానా వ్యక్తి ఇలాంటి సేవ చేశారని చెప్పుకునే అవకాశం మనకి ఇక్కడ ఈ వేదికాముఖంగా ఏర్పడింది. చాలా కాలంగా దేవతలు నిద్రపోతూ ఉంటారు. ఆ నిద్రపోయే దేవతలు ఒక్కసారి ఉలిక్కిపడి వేస్తారు, రే మన వాళ్ళకి మేలు జరగాలిరా అని మనస్సులో వాళ్ళకి అభిప్రాయం ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు అదిగో అక్కడ బగలాముఖి, ఇక్కడ మన లింగోద్భవ స్వామి, ఇటువైపున చెన్నశేఖేశ్వర స్వామి, వీళ్ళందరూ కూడా ఇదిగో ఈ వ్యక్తులు సమాజంలో సేవ చేసి పరిగణింపబడేదగిన వారు అని వారు గుర్తించి వేరుగా చూపిస్తే మన కార్యకర్తలకు నరసింహమూర్తి గారు లాంటి వారికి ఒక ప్రేరణ కలిగి ఇలా చేస్తే బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో నిర్వహింపబడుతున్న గొప్ప సభ ఇది. ఇది ఎక్కడో పెద్ద ఒక వేదిక నిర్మాణం చేసి ఆ వేదిక నిర్మాణ మధ్యంలో బ్రహ్మాండంగా చేశాము అనేదానికంటే మనం ఎవరి ఒడిలో పెరిగాము. ఈ మాట ఎందుకంటున్నానంటే వారం వారమహం నవమి అసూయేహం అంటారు మా చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు. నేను ఒక విషయంలో హేరంబ గజాననుడు, హేరంబుడు అంటే విఘ్నేశ్వరుడు, ఆయన తమ్ముడు కుమారస్వామి, వాళ్ళిద్దరు ఈ శివ కుటుంబంలో అమ్మ ఒడిలో ఒకడు, తమ్మ తల్లి ఒడిలో ఒకడు, అయ్య ఒడిలో ఒకడు కూర్చుంటారట. నాకు ఎప్పుడు ఆ స్థానం లభిస్తుందని నేను వారం వారం అసూయేహం, ప్రతిసారి అసూయ పడుతుంటాను నేను అని ఒక అష్టావధాన సందర్భంలో చెప్పారు ఈ మాట. అలాగే ఇవాళ మనం ఎక్కడో కాకుండా ఆడిటోరియంలో కాకుండా మన లింగోద్భవ స్వామి వారి పద సన్నిధిలో ఆయన ఒడిలో కూర్చొని సమాజానికి సుశ్రేయస్సును కలగజేసినటువంటి పెద్దలకు ఉగాది ఒక సందర్భం. ఈ సందర్భాన్ని బట్టి ఒక గుర్తింపు మనం ఇవ్వాలి అనేటువంటి సత్సంకల్పంతో నిర్వహింపబడుతున్న సభ ఈ సభ. నిర్ణీతులైనటువంటి వారి పేర్లు వరుసని చదువుతారు, వస్తారు వారందరూ. ఇక మళ్ళీ మధ్య మధ్యలో మాట్లాడే అవకాశం నాకు వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇటు కూర్చున్నటువంటి వారు న్యాయాధిపతులకు ఒక మాట చెప్పాలి. ఇవాళ చాలామంది ఎండోమెంటు డిపార్ట్మెంట్లు తిట్టకుండా తిట్టేవాడు ఉన్నారు. కానీ అదే ఎండోమెంటు డిపార్ట్మెంటే లేకపోతే ఒక్క దేవుడికి 1 ఎకరం పొలం మిగిలి ఉండేది కాదు. ఇది నా నిశ్చితమైనటువంటి విశ్వాసాభిప్రాయం. అలాగే మనం చేసేటువంటి వికృతములైన చేష్టలన్నింటినీ చట్టబద్ధమా కాదా అని ఆలోచన చేసి తగు నిర్ణయం చేసి తీర్పునిచ్చేటువంటి న్యాయాధిపతులు ఉన్న సభ ఈ సభ. న్యాయానికి మించినటువంటిది లేదు. ఇక్కడ ఉంటుంది, నేను తప్పు చేస్తున్నానని తెలుస్తూనే ఉంటుంది, అయినా తప్పు చేస్తూనే ఉంటాం. ఒరే నాయనా నువ్వు తప్పు చేస్తున్నావురా, నీకు ఈ శిక్ష పడుతుంది, జాగ్రత్త అని ఒక హెచ్చరిక చేసి వారిని పట్టాల మీద రైలు నడిపినట్టుగా సమాజాన్ని నడుపుతున్నటువంటి న్యాయాధిపతులు ఉన్నటువంటి సభ. నేను వారిని సప్రశ్రయంగా కోరుకునేది ఏమిటంటే, వారు నిన్న వచ్చినప్పుడు నేను కూడా ఇంకాసేపు ఉండవలసింది, నేను మళ్ళీ గుంటూరులో పంచాంగ శ్రవణం నుండి పరిగెత్తుకొని పోతూ వారి దర్శనం చేయలేదు. ఇవాళ వారి దర్శనం చేయగలిగా. చాలా సంతోషకరమైనటువంటి వార్త. రెండవది, ఇటువైపున ఉన్నటువంటి మా దండిభట్ల వారికి నాకు ఒక రకమైన అనుబంధం ఉన్నది. మా ఊరిలో రావూరి రామయ్య గారు, రావూరి పాపయ్య గారని మా శివాలయంలో అర్చకులు. వారికి ఒకసారి మయ వచ్చింది. దసరా నవరాత్రులు 10 రోజులు నిర్వహింపబడాలి. ఎవరిని వెతికితే దండిభట్ల వీరభద్రయ్య గారిని పిలిచారు. వారు వచ్చి దసరా నవరాత్రులు 10 రోజులు అక్కడ సేవ చేశారు. అట్లా దండిభట్ల వారి కుటుంబంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఒకటి ఉన్నది. ఇవాళ పరిస్థితి ఏమిటంటే, ఒక దేవాలయంలో అర్చకుడుగా ఉంటే ఆలయం పనులు మినహా మిగిలిన పనులన్నీ చేసుకుందాం, డబ్బు సంపాదించుకుందామనే అర్చక కుటుంబాలు. అందరూ ఉద్యోగాలకు వెళ్ళారు, సాఫ్ట్వేర్లు అయినారు, హార్డ్వేర్లు అయినారు.
మనం మన జీవితంలో ఇంత చేస్తున్నాం, మన తర్వాత తరంలో వాళ్ళు ఏదో డబ్బు సంపాదించుకుంటారులే అనేటువంటి దాని వలన నేను గత 4 సంవత్సరాల బట్టి 200 మంది అర్చకులు కాస్త దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండేవాడని గాలం వేసి వెతుకుతుంటే నాకు అర్చకుడు దొరకటల్లా. మన నరసింహమూర్తి గారు కూడా వెతుకుతున్నారు. వెతికినా సరే ఏదో కాసేపు గంట కొట్టేసి వెళ్ళిపోదామని మనుష్యులే తప్ప. కానీ అర్చక కుటుంబంలో స్థిరమైనటువంటి అభిప్రాయంతో స్వామి సేవ చేసి ఇదే నాకు జన్మ తరింపజేసేటువంటిది అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్య అతిథిగా కూర్చున్నారు. సరే, దేశరాజు వారు బగడాముఖీ దేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందినటువంటి వారు. నేను కూడా అనుగ్రహాన్ని పొందినవాడిని అని అనను, పొందుతూ ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో పొందవలసింది చాలా ఉంది. కనుక ఇటువంటి సభకు నేను మామూలుగా ఏదో ప్రసంగించదు అని ఏంటంటే సభా నిర్వహణ చేసుకుపోదాం కదా అనుకున్నా. అధ్యక్షుడు అని ఇక్కడ కూర్చోబెట్టాను. మా ప్రసాదరావు కులపతి గారు ఒక మాట చెప్పారు, అక్ష్ణోహ అధ్యక్ష. అన్నీ జరుగుతున్నవి చూస్తూ ఉంటారట. చూస్తూ ఉండి సరైన మాట సరైన సందర్భంలో చెప్పుకోవాలి. అందువలన సరైన సందర్భంలో సరైన మాట చెప్పడం కోసం అధ్యక్ష స్థానం ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం సభ ప్రారంభమవుతున్నది. ఈ సభ ఉగాది పురస్కారముల సభ. జరుగుతున్నటువంటి ప్రదేశము లింగోద్భవ స్వామి వారి ఒడి. మనమందరం కూడా చాలా అలర్ట్గా సభలకు చాలామంది జ్యోతి ప్రజ్వలనం అని ఒకటి చేస్తారు. జ్యోతి ప్రజ్వలనం ఎందుకు చేస్తారంటే ఈ కుర్చీల్లో కూర్చున్నటువంటి వక్తల నోటి వెంట ఒక్క అబద్ధపు మాట కూడా రాకూడదు, అన్నీ సత్యాలే రావాలి. అదిగో జ్యోతి స్వరూపంలో జ్యోతి ప్రతీకగా నేను మాట్లాడుతున్నా. జ్యోతి అంటే భగవంతుడిగా, మనం భగవంతుడి దగ్గరే ఉన్నాం, ఇంకా జ్యోతితో పనే ఉంది అసలు. కనుక మనం మాట్లాడడం చాలా సున్నితమైనటువంటి విషయం. ఇది మనవి చేస్తా. వాక్కు చాలా గొప్పది, ఎంతమందినో శాసిస్తుంది. వాక్ సంయమనం అంతకంటే గొప్పది. పెదవి దాటితే పృథివీ దాటుతుందని సామెత కదా. పెదవి దాటి ప్రతి మాట విలువైన మాటగా ఉండాలి. అది సమాజానికి ఉపయోగపడేదిగా ఉండాలి. సమాజమునకు ఇబ్బంది కలిగించే మాటలు ముఖ్యంగా ఈ సభా వేదిక మీద కూర్చున్న వారి నోటి ద్వారా రాకూడదు. అలాగే సన్మాన గ్రహీతలు ఉన్నారు, గ్రహించబోయేటువంటి వారు కూడా సంయమనంతో వాక్కును అదుపులో ఉంచుకొనే మాట్లాడాలి. లింగోద్భవ స్వామి సన్నిధానం కనుక అని మనవి చేస్తూ ఇక ఈ సభా కార్యక్రమంలో మన న్యాయాధిపతులు వారు కాస్త 2 మాటలు ప్రసంగం చేస్తారు. సభాయ నమః, గురుభ్యో నమః. సభను అలంకరించిన అధ్యక్షుల వారికి, ఇతర సన్మాన గ్రహీతలకి, ఇక్కడ విచ్చేసిన పుర ప్రముఖులకు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి అందరికీ మా నమస్కారాలు. మన అధ్యక్షుల వారు చెప్పినట్టుగా మనం ఈరోజు లింగోద్భవ స్వామి యొక్క ఒడిలో ఈ యొక్క ఉగాది పురస్కార మొదటి సభను నిర్వహించుకుంటున్నాం. నన్ను లాస్ట్ టైం గుడికి వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అన్నారు, సార్ మీరు తప్పకుండా రావాలి, నేను ట్రై చేస్తానని చెప్పాను. ఇన్విటేషన్ వేసాను సార్ అన్నారు. అయితే తప్పకుండా వస్తానని చెప్పాను. నేను చాలా చిన్నవాడిని, వీరంతటి పెద్దవాడిని, కాకపోతే అంత వేద జ్ఞానం ఉండకపోవచ్చు. కాకపోతే రోజు నేను ఇంట్లో పూజ చేసుకుంటాను, 2 గంటలు పడుతుంది. న్యాయాధిపతుల గురించి అధ్యక్షులు గారు కొన్ని మాట్లాడినారు. న్యాయానికి ధర్మానికి చిన్న తేడా ఉంటుంది. దేవుడి తర్వాత తప్పు చేసిన వారిని శిక్షించడం అనేది ఒక్క తర్వాత న్యాయాధిపతికే ఉంటుంది, న్యాయాధికారికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు ప్రపంచంలో. కొన్ని నిజాలు కానీ లేకపోతే విషయాలు కానీ మాకు ఆ బెంచ్ పైన ఉన్నప్పుడు తెలిసినా కూడాను ఒక్కొక్కసారి మేమేమి చేయలేకపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఇది కలికాలము, ధర్మము ఒక్క కాలంతో నడుస్తుంది.
వీలైనంత వరకు వచ్చిన వారికి స్వాతంత్రం చేయడం కానీ, లేకపోతే మీరు ఏమైనా కాంప్రమైజ్ అవుతారా? క్షణికావసరంలో కొట్టుకున్నారు కాబట్టి ఏమైనా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, పార్టీషన్ సూట్స్, ఎన్నో కోకలలు, అంటే రిలేషన్షిప్స్ మర్చిపోతున్నారు. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తల్లి, తండ్రి, మనకు కావాల్సింది ప్రాపర్టీ లేకపోతే డబ్బులు. ఒక్క విషయం మర్చిపోతున్నారు, మనం ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం. వెళ్ళేటప్పుడు ఏం తీసుకోము, విల్ బి గోయింగ్ అవే విత్ బేర్ హ్యాండ్స్. కానీ ఎవ్వరికీ అది అర్థం కావట్లేదు. చాలా బాధ అనిపిస్తుంది బెంచ్ పైన కూర్చుంటే. కానీ ఏమీ చేయలేని పరిస్థితి కొన్నిసార్లు. మన ఆర్ష సంస్కృతి చాలా గొప్పది, హైందవ సంస్కృతి. జగద్గురువులు శంకరాచార్యుల వారు మన ఆర్ష సంస్కృతిని ఎంతగా పరిరక్షించారో మనకందరికీ తెలుసు. 32 సంవత్సరాలు కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు నడకతో ఆయన పర్యటించి అన్ని మతాల వారిని ఓడించి తన వాక్ పటిమతో 4 దిక్కుల 4 ఆశ్రమాలు కల్పించారు. వాటిని మనం పరిరక్షించే అవసరం చాలా ఉంది. ఇప్పుడు మనం ఎంతటి స్థితికి దిగజారిపోయానని చెప్పను. వెస్టర్న్ వాళ్ళు భాగవతము, రామాయణము, సుందరకాండ చదువుతుంటే మన వాళ్ళు వెస్టర్న్ కల్చర్కి వెళ్తున్నారు, పబ్బులు హబ్బులు. అది మనం ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన ఆలయ ప్రాంగణాల్లో బోర్డులు చూస్తుంటాం, ప్రజలు సంప్రదాయ దుస్తులు ధరించి గుడికి రావాలి అని. ఎంత దుర్భరం అండి! గుడికి ఎలా వెళ్ళాలో తెలీదా? మన పిల్లలకి చెప్పమా? జీన్స్ ప్యాంటు, టీషర్ట్లు వేసుకొని వస్తారా? మన పిల్లలకి నేర్పించాలండి. భావితరం మన తరం వెళ్ళిపోతుంది కొన్ని రోజుల్లో. ఎవరు నేర్పిస్తారు? పొద్దునే సూర్యోదయానికి ముందు మనం ముళ్ళు వేయాలి, కాలికుట్టాలు తీర్చుకోవాలి, స్నానం చేయాలి, దేవుడి రూమ్కి వెళ్ళాలి, దీపం పెట్టాలి, 2 శ్లోకాలు చదువు, తర్వాత నీ పని మొదలుపెట్టు. మన పిల్లల్ని మనం నేర్పించాలండి. మనం నేర్పించకపోతే ఎవరు నేర్పిస్తారు? అంటే ముందు మనం చేసి చూపించి మళ్ళీ తన మొదలు చేర్పించాలి. లేకపోతే ఎవరి దారి వారిది. అమెరికాలో ఉన్నట్టుగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వదిలేస్తారు. ఆ కల్చర్ అలాగే ఉంటుంది. మనది గొప్ప ఆర్ష సాంప్రదాయం అండి. అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన వారు జగద్గురువులు. 32 ఏళ్ల వయసులో ఆయన ఇవ్వని శ్లోకాలు లేవు, ఆయన ఇవ్వని మంత్రాలు లేవు. ఎంతమంది నేర్పిస్తున్నాం? గణపతి శ్లోకం అంటే ఏంటి, సరస్వతి శ్లోకం అంటే ఏంటి, గురువు శ్లోకం అంటే ఏంటి, ఎక్కడైనా గుడికి తీసుకెళ్తున్నామా? మనం ఆలోచించుకోవాలి. ఈరోజు చాలా సుదినం. నేను ఈరోజు ఈ యొక్క లింగోద్భవ స్వామి యొక్క సన్నిధిలో ఈ యొక్క పురస్కారంలో పాల్గొని చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి స్పాన్సర్ చేశారు. ఎందుకంటే గత సంవత్సరం అమ్మవారి దేవస్థానంలో పంచాంగ వితరణ మొత్తం కూడా బాసా బర్గర్స్ వారు గుంటూరు విజయవాడ వాస్తవ్యులు మండ్రు హరికిషోర్ దంపతులు. అంటే గత సంవత్సరం వారు స్పాన్సర్ చేశారు కాబట్టి మళ్ళీ మేము వాళ్ళని అడగాలని కొంచెం సంకోచం కలిగింది. అంటే దానికి వేరే ఒకరు ముందుకు రావడం, వారికి ఆ అవకాశం వారికి కల్పించాం. అయితే వారు గుర్తుపెట్టుకొని ఈ సంవత్సరం మాకు ఉగాదికి అవకాశం ఇస్తారని చెప్పి అడిగారు. అయ్యో మేము పంచాంగాలు స్పాన్సర్ అనేది వేరే వాళ్ళకి అప్పచెప్పాము, ప్రస్తుతం మా అవకాశం లేదని చెప్పాం. చాలా బాధపడి ఏమైనా అవకాశం ఉంటే ఆలోచించండి చెప్పి వెళ్ళిపోయారు. అయితే తర్వాత గుర్తొచ్చింది, ఈ ఉగాది పురస్కార కార్యక్రమం యావత్తు కూడా వారి చేతుల్లో జరిపిస్తే బాగుంటుందేమో అని వెంటనే చెప్పాము. చెప్పిన వెంటనే వారు దానికి సంబంధించిన విషయాలను తెలుసుకొని తప్పనిసరిగా దానికి మేమే స్పాన్సర్ చేస్తామని ముందుకు రావటం జరిగింది. అన్ని చాలా చక్కగా జరిగాయి, అన్నీ బాగున్నాయి.
మరి అనుకున్న విధంగా అన్ని ఏర్పాటు చేశాము. కానీ మరి కొన్ని అవకాశాలు కూడా కలిసి రావు. పాపం వాళ్ళకి ఏదో చిన్న వచ్చే అవకాశం లేక అయితే వాళ్ళు చాలా బాధపడుతూ మా కార్యక్రమాలన్నీ కూడా మేము లేకపోయినా అసలు లైవ్లో చూస్తూ ఉంటాం, మీరు కొనసాగించండి చెప్పేసి చెప్పడం జరిగింది. మరి వారి ఉదార మనస్సుకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి మా అతిథుల్లో ఒకరు దేశరాజు చంద్రశేఖర్ ప్రసాద్ గారు వారి యొక్క అనుభవాన్ని ఒక 2 నిమిషాల్లో చెప్పవలసిందిగా కూర్చున్నాం. 5 నిమిషాల వరకు పర్వాలేదు. గురుభ్యో నమ, బగలాముఖి పరదేవతాయే నమ, లింగోద్భవ స్వామినే నమ. వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కారం, సభలో ఆసీనులైన అందరికీ నమస్కారాలు. కొంచెం నాకు అనుకోని ఆనందంతో ఒక రకమైన కంగారుతో ఒళ్ళు తడబడి కొంచెం గగురుపాటు చెందుతుంది. దయచేసి ఏమీ అనుకోవద్దండి. ఇక్కడ ఏ విధంగానూ నేను కూర్చోగల అర్హత నాకు లేదు. కేవలం అమ్మవారు ఆ స్వామివారి అనుగ్రహంతో మా ఈవో గారి అనుజ్ఞతో నేను ఇక్కడికి ఆసీనులైనాను. అట్లా అని స్వామి ఒక 2 నిమిషాలు అన్నారు, కానీ మీ అందరి పర్మిషన్తో ఇంకొక నిమిషం ఎక్కువ చెప్తాను. ఇప్పుడు పూలమాలలో దారం కూడా ఉంటుందండి. ఆ దారానికి ఆ పూల యొక్క సువాసన అందుతుంది. అట్లా మా నాన్నగారు దేశరాజు వెంకట్రావు గారు ఇప్పుడు లేరు, పరంపదించారు. వారు శ్రీ విద్యోపాసకులండి. వారి ద్వారా నేను వారికి కార్ డ్రైవింగ్ చేస్తూ కానీ వారికి శుశ్రూష చేస్తూ వారితో నేను ఫాలో అవుతూ నా 14వ సంవత్సరం నుంచి రాఘనారాయణ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి వారికి కూడా సేవ చేసుకుండే అదృష్టం అనుగ్రహం ఆ విధంగా కలిగి ఈ చందోలు గ్రామంతో ఆ విధంగా నాకు ఏర్పాటు జరిగిందండి. అట్లాగే రాఘనారాయణ శాస్త్రి గారు గుంటూరుకు వస్తే దిగే అతి 3 ముఖ్యుల ఇళ్లల్లో మా నాన్నగారి ఇంట్లో కూడా దిగి వారికి పాద పూజ చేసుకుంటూ వారికి అంటే నాకు అప్పట్లో దీని గురించి అంత అవగాహన లేదు. ఏదో బాల్యం వయసు నాన్నగారితో తిరుగుతున్నాను, గురువు గారు వచ్చారు పెద్దవారు, వారికి సేవ చేయాలి, ఇంతే కానీ ఈ విధమైన ఆలోచన ఇది లేదండి. అయినా సరే అటువంటి అనుగ్రహాన్ని పొందాను. స్వామివారు కూడా అనేక సార్లు ఆశీర్వదించారు. ఆ విధంగా జరుగుతూ మధ్యలో ఒక 30 ఏళ్ళు అనుకోకుండా గ్యాప్ వచ్చిందండి. కొంచెం ఈతి బాధలు అవి కలిగినాయి. కుటుంబం పెద్ద కుటుంబమే, ఒక రకంగా భాగ్యవంతులం కానీ ధనవంతులం కాదండి. ఆ విధంగా ఆ భాగ్యానికి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు కలిగి వాటిలో కోర్టు కేసుల వల్ల ఒక 20-30 ఏళ్ళు ఈతి బాధలతో అటు నడవాల్సి వచ్చింది. దాంట్లో అనుకోకుండా మధ్యలో నాన్నగారు పరంపదించడం, ఆ తర్వాత ఆ కేసులు కానీ అవన్నీ చేయాల్సిన బాధ్యత నా మీద పడటం, దాని సందర్భంగా ఎట్లా ఏంటి అని నేను ఆలోచన చేసుకుంటూ మదన పడుతూ ఉంటే భగవంతుడి దయ వల్ల చిన్నప్పటి నుంచి సత్సాంగత్యంలో తిరగటంతో నిత్యం సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాను. భగవంతుడి ఆర్చన దేవతార్చన అన్నీ ఉన్నాయి, అన్ని దేవదర్శనాలు క్షేత్ర దర్శనాలు అన్నీ చేస్తూ ఉంటాను. ఆ సమయంలో అనుకోకుండా అంటే పేరు చెప్పటం సభాముఖంగా మంచి ఇది కాదు, పద్ధతి కాదండి. అందుకని ఒక ప్రముఖ న్యాయవాది గారు ఈఓ గారి దగ్గరికి వచ్చి ఒక ప్రాబ్లంలో బగలాముఖి అమ్మవారి దగ్గర ఈఓ గారు చేసిన సహాయం వల్ల వారు చాలా మంచి దీంట్లోకి వెళ్ళారు. అది తెలుసుకొని నేను ఏ మిత్రుడైతే చేశారో వారి దగ్గరికి వెళ్ళి నా కష్టం చెప్పుకున్నా. నేను ఈ విధంగా ఉన్నాను, ఇన్ని బాధల్లో ఉన్నాను, ఉండటానికి ధనం ఉంది, 100 కోట్ల ఆస్తి ఉంది, కానీ నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను, ఎట్లా నేను ఈ కష్టం నుంచి బయటపడాలి అని చెప్పి అడిగితే వారు తీసుకొచ్చి ఈఓ గారికి ఒక 6 సంవత్సరాల క్రితం పరిచయం చేశారండి. వీరు ఉండి నెక్స్ట్ మంత్ రాండి ఆలోచిద్దాం ఏదో ఒకటి అని చెప్పాను అన్నారు. అనుకోకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్వామీజీ ఒక ఆయన అస్సాం నుంచి గౌహతి అటు సైడ్ నుంచి ఒక స్వామీజీ గారు కూడా వచ్చి బగలాముఖి అమ్మవారి అదంతా మీకు తెలిసిందే, ఆ విధంగా అక్కడ అమావాస్య హోమాలు మొదలు పెట్టించారండి. అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ ఉన్న మా ఈ ఊరితో ఉన్న అనుబంధంతో రాఘనారాయణ శాస్త్రి గారి ఆశీస్సులతో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 62 హోమాలు ఈఓ గారి సహకారంతో నేను నిర్విఘ్నంగా చేసుకున్నానండి. ఇది ఒక అయితే దీంట్లో అతి ముఖ్యమైన విషయం ఏంటంటేనండి 47 నెలల దాకా నాకు ఎటువంటి రిజల్ట్ రాలేదండి.
46 నెలల తర్వాత ఏమిటిరా నాలో ఎక్కడన్నా లోపం ఉందా, ఏం చేస్తున్నాను, అమ్మ తల్లికి ఇంకా నా మీద కరుణ కలగలేదా, ఇంట్లో నిత్యదేవతార్చన ఉంది, దాదాపు నాకు వచ్చి మాకు చెప్పిన దగ్గర నుంచి 150 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఇంట్లో దేవతార్చన ఉందండి. అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. అట్లాగే ఇందాక సభాధ్యక్షులు చెప్పినట్టు పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతి గారు వారి నామం ఇప్పుడు కుర్తాళం పీఠాధీశులు, ఆయన మా నాన్నగారు వీళ్ళందరూ సహచరులు. వారి దగ్గరికి వెళ్ళి వారిని అడిగాను, వారు చెప్పినవన్నీ చేస్తున్నాను, అయినా ఏంటి ఈ బాధ, నాకు కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది, ఏ విధంగా చేయాలి అని చెప్పి అనుకుంటుంటే 47 నెలలు చాలా ఆర్తిగా వచ్చి ఇక అక్కడే బాధపడుతూ కూర్చుంటే ఈవో గారు అండి ఇంకొక సంకల్పం కూడా పెడదామండి అని చెప్పి అమ్మవారి దగ్గరే మళ్ళీ ఇంకొక హోమం కూడా చేయించారండి. విచిత్రంగా 48 నెలలు కరెక్ట్గా అమావాస్య రోజు హోమానికి రెడీ అవ్వాలండి, అన్నీ ప్రిపేర్ అవుతున్నాను. కానీ జనరల్గా మనం ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు ఒక మంచి ముహూర్తంలో పెట్టుకుంటాం. ఏకాదశి రోజు ఆ పార్టీషన్ మా ఆస్తులన్నిటికి సంబంధించి కోర్టు ద్వారా డిగ్రీ పొంది మేము పార్టీషన్ పెట్టుకున్నామండి. కానీ ఏకాదశి రోజు అనుకోకుండా సర్వర్లు ఫెయిల్ అయినాయి గుంటూరు దీంట్లో. సరే నెక్స్ట్ డేకి వచ్చింది, నెక్స్ట్ డే వచ్చినా కూడా ఆ రోజు పని చేయాల. 3వ రోజు వచ్చింది, 3వ రోజు మళ్ళీ వెళ్ళామండి. పొద్దున్నే వెళ్ళేసరికి నిన్నే ఒక జీవో వచ్చిందండి, మీది చాలా పెద్ద ఆస్తి, మీరు ఒక పెద్ద అమౌంట్ చలానా కట్టాలి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా క్యాష్ కట్టడానికి లేదు, మీరు త్రూ అకౌంట్సే కట్టాలన్నారండి. త్రూ అకౌంట్స్ దాదాపు 50 లక్షలు క్యాష్ కట్టాలి, అది ఎట్లా కట్టగలము, ఎవరి దగ్గర అకౌంట్లు లేవు మాకు. దాంతో మళ్ళీ త్రయోదశి దాటిపోయిందండి. చతుర్దశి రోజు ఒక ఊళ్ళో ఉన్న ఒక ప్రముఖుల డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ విధమైన ఇబ్బంది ఉంది, మీకు మేము క్యాష్ ఇస్తాం, మీరు మాకు ఈ విధంగా ఆన్లైన్ అరేంజ్ చేయండి అంటే చతుర్దశి రోజు చేశారండి. కానీ మళ్ళీ విచిత్రం, ఆ రోజు సర్వర్లు డౌన్ అయిపోయినాయి. నిండు అమావాస్య రోజు నేను ప్రతి అమావాస్యకి ఏ రోజైతే అక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని హోమం చేసుకుంటుంటానో అట్లా పొద్దున్నుంచి మొదలయ్యి సాయంత్రం 5 గంటలకి సబ్ రిజిస్టర్ గారు, ఏమండి మీది స్పెషల్గా ఉంది మీ కేసు, మీది చివరిలో పెట్టుకుంటాను, డాక్యుమెంట్స్ కూడా 600 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయండి, అవన్నీ మేము చెక్ చేసుకొని ఆన్లైన్ స్కానింగ్ చేస్తే కానీ కుదరదని ఆ రోజు మార్నింగ్ చేయకుండా కరెక్ట్గా హోమం మొదలయ్యే టైంలో 6 గంటలకు మొదలుపెట్టి నేను గురువు గారికి ఫోన్ చేసి చెప్తున్నాను, సార్ ఏదో ఒక అడ్డంకి వస్తుందంటే ఏం పర్లేదు అమ్మవారు ధ్యానం చేస్తూ మీరు అక్కడ కూర్చొని చేయండి అంటే 6ంటికి మొదలయ్యి రాత్రి 9:30కి హోమం కంప్లీట్ అయ్యేసరికి ఎవ్వరూ లేరు రిజిస్టర్ ఆఫీస్లో. మేము రిజిస్టర్ గారండి, నిర్విఘ్నంగా దిగ్విజయంగా జరిగిందండి. ఇంతకన్నా తార్కాణం ఏం చెప్పాలి నేను అమ్మవారి అనుగ్రహాన్ని. మేము ఏకాదశి రోజు పెట్టుకున్నాం, ఆ రోజు జరగచ్చుగా, నిండు అమావాస్య రోజు ఆ హోమం జరిగేటప్పుడే జరిగిందండి. ఇది అసలు అంతా ఇంత అని కాదండి. అట్లాగే ఇంకొక మాట అండి, మీరు బాలాజీ గారు న్యాయాధీశులు చెప్పినట్టుగా మనం వృత్తిరీత్యా ఎటువంటి అలంకారం చేసుకొని ఏ విధంగా తిరిగినా కూడా పిల్లలకి మాత్రం మన ధర్మాన్ని బోధించాలన్నది 100 పూర్తిగా న్యాయమైన ఇదండి. అట్లాగే మా పిల్లవాడికి కూడా ఉపనయనం చేశాను, చేసినప్పుడు 5 రోజుల ఇది చేశాను. ఒకరోజు దాంట్లో యతీశ్వరులు కూడా పూజ ఉంటుంది. కుర్తాళం పీఠాధీశుడికి వెళ్ళి నాన్నగారి సహచరులు కాబట్టి ఆ ఆత్మీయతతో నేను వెళ్ళి వారికి ఆహ్వానం అందిస్తే, నేను ఇవాళ రాను నాన్న, ఈ పూజ ఉంటుంది, ఆ రోజు నువ్వు పెట్టుకో నేను వస్తానని చెప్పి ఆయన స్పెషల్గా ఆశీర్వదించి ఆ రోజున వచ్చి పాద పూజ అందుకొని మా దగ్గర నుంచి మా పుత్రుని ఆశీర్వదించి వెళ్ళారండి. ఆ అనుగ్రహంతో అతను ఇప్పుడు ఎంఎస్ చేసి అమెరికాలో ఉండి అక్కడ కూడా నిత్యం సంధ్యావందనం చేసుకుంటూ తోటి ఉపాధ్యులు 4గురిని ఈ మధ్య దాని యొక్క విశేషం చెప్పి 4గురి చేత మళ్ళీ అక్కడ సంధ్యావందనం మొదలు పెట్టించారండి. గురువుగారు చెప్పినట్టుగా ఆ విధంగా మనం పిల్లల్ని కనుక మంచి మార్గంలో నడిపిస్తే ఆ ధర్మమే మనని కాపాడుతుందండి. చాలా సంతోషం అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. కానీ ఈ సభ నాకు మా నరసింహమూర్తి గారి అనుగ్రహంతో కొంచెం విస్తృతంగానే మాట్లాడమని. విస్తృతంగా అంటే ఇతరులకు బోరు కొట్టనంత వరకు మాట్లాడతారు. ఒక చిన్న విషయాన్ని, కిందటి సంవత్సరం జరిగినటువంటి ఉగాది పురస్కారాలకు సంబంధించిన వదాన్యుడు అంటారు, దాతలు అంటే స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఈ అవకాశం నాకు పోనివ్వకుండా ఉండండి, నేనే చేయాలి అని ముందుకు వచ్చారంటే అంతకంటే ప్రశంసించదగిన విషయం మరొకటి లేదు. అయితే ఒకటి, అసలు ఈ వదాన్యత అనేటువంటి దానిని ఎందుకు మనం ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం?
ఈ విషయం మీద 2-3 మాటలు మనవి చేస్తాను. మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు బోరు కొట్టినంత వరకు బాగానే ఉంటుంది, అక్కడ కూర్చున్న వాళ్ళని ఎట్లాగా కూర్చోబెడతాను నేను. మహాభారతంలో ఒక కథ, అరణ్య పర్వంలో ఇంద్రద్యుమ్నుడు అని ఒక మహారాజు దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నాడు. అంటే మనము చేసిన మంచి ఈ లోకంలో ఎంతకాలము నిలిచి ఉంటుందో అంతకాలము ఈ జీవుడు ఆ లోకంలో, నక్షత్ర మండలంలో, స్వర్గలోకంలో నివాసం చేస్తాడు అని. అటువంటి దిశలో ఇంద్రద్యుమ్న మహారాజు స్వర్గలోకానికి వెళ్ళాడు, నక్షత్ర మండలంలో ఉన్నాడు. స్వర్గం ఎక్కడుందండి, నరకం ఎక్కడుందండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి అంటుంటారు చాలామంది ఫ్యాషన్గా. కానీ స్వర్గం ఉన్నది, మీరు ఒక్కసారి ఆరు బయట కూర్చొని ఇలా తల ఎత్తి చూడండి, కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వెనకటి రోజుల్లో ఒక నక్షత్రం రాలిపడిందనుకోండి అనేవాడు పెద్దవాడు, మహానుభావుడు రా, ఏ పుణ్యాత్ముడు రాలిపోతున్నాడు అంటే వాడి పుణ్యం అయిపోయినాయి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఇంద్రద్యుమ్న మహారాజు ఇంద్రసింహాసనానికి పక్కనే సింహాసనం వేసి కూర్చునేవాడు. అటువంటి ఆయన, ఏమయ్యా నీ పుణ్యం ఇవాళతో అయిపోయింది, నేను భూలోకానికి వెళ్ళిపోమన్నాడు దేవేంద్రుడు. అప్పుడే అయిపోయిందా నీ చేసిన పుణ్యము అన్నాడు ఆయన. నీ గురించి ఎవరైనా నీ లోకంలో చెప్పుకుంటూ ఉంటే అంతకాలం నీ పుణ్యం ఇక్కడ ఉన్నట్టు లెక్క. ఎప్పుడు చెప్పుకోవడం మానేస్తారో ఇక నీ పుణ్యం లేనట్టు లెక్క. పొమ్మన్నాడు, వెతుకొచ్చుకో ఎవడైనా మిగిలిన్నాడేమో అని. అందరికంటే ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి ఎవరు అని ఆలోచించి భూలోకానికి వచ్చి మార్కండేయ మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళాడు. సప్త చిరంజీవులలో మార్కండేయ మహర్షి ఒకరు. మార్కండేయ మహర్షి దగ్గరికి వచ్చి, అయ్యా ఇంద్రద్యుమ్నుడైనటువంటి రాజు ఏదో పుణ్యం చేశాట, మీరేమన్నా ఎరుగున్నారా అని అడిగాడు. అబ్బే ఆయన సంగతులు నాకు తెలియవయ్యా అన్నాడు మార్కండేయుడు. మరి ఎట్లాగా అని నిరాశగా ముఖం పెడితే, ఇక్కడ నాడీజంఘుడు అనే పేరు కలిగినటువంటి ఒక కొంగ ఉన్నది, నాకంటే ముందు పుట్టినది, బహుశా ఆ కొంగకు ఏమైనా తెలుసునేమో కనుక్కుందాం పదమని మార్కండేయ మహర్షి రాజుగారిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు. మార్కండేయ మహర్షి అక్కడికి వచ్చారు. వస్తే ఆ నాడీజంఘుడు అనేటువంటి కొంగ వచ్చి, అయ్యా నేను కూడా వినలేదండి ఇంద్రద్యుమ్న మహారాజు గురించి అన్నది. అంతకంటే ముందు పుట్టినవాడు ఎవడు విచారించారు. తాళజంఘుడు అనే పేరు కలిగినటువంటి తాబేలు ఒక సరస్సులో ఉన్నది, ఆ సరస్సులో ఉన్న తాబేలుకి ఏమైనా తెలుసునేమో అన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఆ తాబేలు దగ్గరికి వెళ్ళారు. ఆ తాబేలు కళ్ళ వెంట బటబటబట కన్నీళ్లు గారుస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నామన్నారు. ఆయన తవ్వించిన చెరువు కదయ్యా ఇది, ఈ చెరువులో ఇంతకాలం నేను బ్రతుకున్నానంటే ఆయన అనుగ్రహం కాదా, మహానుభావుడు ఆ ఇంద్రద్యుమ్న మహారాజు అని తాళజంఘుడు చెప్పాడు. అంటే ఇప్పుడు తాళజంఘునకు మాత్రమే తెలిసిన ఈ రహస్యం నాడీజంఘుడికి తెలిసింది, నాడీజంఘుడికి ఇద్దరికి తెలిసి ఇద్దరితో పాటుగా మార్కండేయ మహర్షి కూడా తెలిసింది. అందుకనే భారతమే కాదు రామాయణంలోని ఇతిహాసములలోని కథలన్నీ ఇతిహాస ఇలా జరిగిందిట, ఇలా జరిగిందిట. ఇప్పుడు మా తాతగారి పేరున్నది, నిలబెట్టవలసిన అవసరం నాకున్నది. నా పేరును నా మనవడైనా నిలబెట్టాలిగా, ఇది తరతరాలుగా వస్తున్నది. కనుక ఆ ఇంద్రద్యుమ్న మహారాజు కీర్తి ఇవాళ మనం చెప్పుకుంటున్నామంటే వేదవ్యాసానుగ్రహంతో మహాభారతంలో కథగా చెప్పబట్టి కదా. ఈ మహాభారతము మనం వింటున్నంత కాలము ఇంద్రద్యుమ్న మహారాజు స్వర్గలోకంలో నివాసం చేస్తూనే ఉంటాడు. ఈ కథలో ఉన్న పరమరహస్యం ఇది. అందుకని అంటాడు, యావత్ స్థాస్యంతి గిరయ స్వరితశ్చ మహీరుహ తావద్ రామాయణ కథ లోకేషు ప్రచురిష్యతి. మనం ఎందుకు ఈ పుణ్యకార్యాలు చేయాలి అంటే, పుణ్యకార్యాలు ఖచ్చితంగా చేసి తీరవలసిందే. చేస్తే మన గురించి నలుగురు చెప్పుకుంటారు, మన తర్వాత తరాల వాళ్ళు కూడా నలుగురు చెప్పుకుంటే ఈ 4 తరాల పాటు మనం అక్కడ స్వర్గలోకంలో నివాసం చేస్తాం. మనకి హెరిడిటీ అనే పదాన్ని తరచుగా వింటుంటాం కదా, వంశపారంపర్య ధర్మకర్తృత్వం అని. అంటే వాళ్ళు చేసిన ధర్మానికి కంటిన్యూటీ చేయడం అనేదే వీళ్ళ ధర్మం. ఇక ఈ ఆలయానికి ధర్మకర్త గారు ఉన్నారు, దాంతో ఇక ఈ ఆలయం మీద పెత్తనన్నది. అష్టోత్తరాలు నేను చెప్పినట్టు జరగాలి, సహస్రనామాలు నేను చెప్పినట్టు జరగాలి.
ఇది కాదు మనం అనుకోవలసింది. ఇందాక చెప్పిన మాట ఓసారి గుర్తు చేస్తాను. దేవాదాయ ధర్మాదాయ శాఖ వల్ల దేవుళ్ళు వాళ్ళ స్థలాలను పొలాలను కాస్తంత నిలబెట్టుకోగలుగుతున్నారు. ఆ గౌరవం నాకున్నది. అటువంటి న్యాయాధిపతి మన జిల్లాకు సంబంధించినటువంటి అధికారిగా వారు వచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాంజలిని పలుకుతూ, వారిని కూడా రాగానే మాట్లాడమంటే బాగుండదు కదా, కాసేపు ఆగిన తర్వాత వారు మాట్లాడతారు. ముందుగా మా దండిపట్ల వారు 2 మాటలు ఆశీస్సు. వేదికపైకి ఆశీలైనటువంటి జిల్లా దేవాదాయ శాఖ అధికారి వారు శ్రీ మండేపూడి పానకాలరావు గారిని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ హరిసమూర్తి గారు పుష్పమాల అద్భుతంగా చేస్తారు. అందులో శ్రీ ఘటసాల నరసింహమూర్తి గారు ఈవోగా ఉండి దీన్ని పర్యవేక్షిస్తూ చాలా ఆనందంగా చేస్తున్నారు. వారికి ఆనందం. పోతే దేవాదాయ శాఖ వారు, న్యాయాధిపతులు అందరూ వేదికను అలంకరించిన అందరికీ నా పోతే ఇందులో వేద పండితులు ఉన్నారు, అర్చకులు ఉన్నారు, మరి అర్చక చేసేటువంటి ఎవరు ఉన్నారు. అందరికీ ప్రోత్సాహం జరగదు, సమంజసం అని చెప్పాలి. సరే, ఈ దేవస్థానం గురించి చెప్పదని అందరూ చెప్పేశారు. చాలా పురాతనమైంది, విశిష్టమైంది. ఈ దేవస్థాన్ని శ్రీ ఘటసాల నరసింహమూర్తి గారు వచ్చిన తర్వాత ఒక పురోభివృద్ధికి పర్యటిస్తున్నారు. కారణం ఏంటంటే ఆయన వరంగల్లో గీతా భవనంలో ప్రవచనానికి వెళ్ళాను. వెళితే ఆ దాకంట బతుకమ్మ ఉత్సవాలకి పూలగుత్తులు నెత్తిన పెట్టుకొని వెళుతున్నారు. ఇంటి నిండా బంగారం బంగారం చేసుకొని వెళుతున్నారు. వెళ్తుంటే గుడంపై రామాచార్యులు గారని ఆ గీతా భవనానికి అధిపతి అర్చక స్వామి ఆయన చకచక బయటకు వచ్చి నమస్కారం. లక్ష్మీదేవి బజారులో నడిచి వెళుతుందయ్యా శాస్త్రి గారు చూడండి అన్న. అలా అనుకునేవాడట. ఐశ్వర్యాన్ని చూసి అసూయ చెందేవాడు కాదు. ఇలా విదిలించిన దాని గోరులోని మన్ను కొంచెం ఎక్కువ పడితే ఎక్కువ కోటీశ్వరుడైనారు, తక్కువ పడితే తక్కువ కోటీశ్వరుడైనారు. ఇంకా ఒక్క విషయాన్ని మనవి చేసి మన దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు మైక్ అప్పగిస్తారు. భగవంతుడు చాలా గొప్పవాడు. మనందరినీ కంటితో కనిపెట్టే ఉంటాడు. అలాగే మనం 2 కళ్ళతో సమాజాన్ని చూస్తే 2 కళ్ళు మనను గమనిస్తూ ఉంటాయి. ఇది ప్రతి వాళ్ళు గుర్తించవలసినటువంటి అతి ముఖ్యమైన అంశం. జడ్జి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, పిల్లలకు మనమే నేర్పాలి అని. మనం కాక ఎవరు నేర్పుతారు? మన పిల్లలకు వేరే వాళ్ళ నేర్పేవాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ 4 మాటలు కదా. ఇది మన తాతగారు అనుసరించారు, నాన్నగారు అనుసరించారు, ఇస్తున్నారు. ఈ ధారావాహిగా కట్ అయిపోతే ఎట్లా? వాళ్ళ సమాజం యొక్క స్థితి ఎలా వచ్చిందంటే, ఏరా కాస్త పిల్లల్ని చూపించరా తండ్రి అడుగుతాడు. అబ్బా వాళ్ళ చదువులు పాడైపోతాయి అంటాడు ఈ తండ్రి. బలహీనత ఎక్కడున్నది? ఇవాళ ఎన్నింటికి నిద్ర లేవాలో అది మర్చిపోయినాం, ఎన్నింటికి నిద్రపోవాలో అది కూడా మర్చిపోయినాం.
నిద్రకు మధ్య ఏది అనుసరించాలో అది కూడా మర్చిపోయినాం. మరి ఎవరు చెప్పారు ఇక్కడ? తల్లిదండ్రులే. మాతృదేవో భవ పితృదేవో భవ కదా. తల్లిదండ్రులే పిల్లలకు నేర్పాలి. మన తల్లిదండ్రులు మనకు నేర్పలా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకు నేర్పలా. మన దగ్గరకు వచ్చేవాడికి ఏం మాయ రోగం వచ్చింది ఈ నేర్పడానికి? తీరిక లేదు. చదువులు ఏవేవో వంకలు పెట్టుకొని మన బాధ్యతను మనం విస్మరిస్తే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత నా జీవితం ఇట్లా బుగ్గిపాడైంది, మా అమ్మ నాకు ఇలా చెప్పలేదు, మా నాన్న నాకు ఇలా చెప్పలేదని నిన్ను తిట్టే పరిస్థితి నువ్వు తెచ్చుకోకూడదు. కనుక సమాజం యొక్క బాధ్యత మనను మన పెద్దలు ఎలా తయారు చేశారో ఆ వారసత్వం హెరిడిటీ అన్నాను ఇందాక, దానిని తప్పకుండా తీర్చిదిద్ది నేర్పవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లి తండ్రి మీద ఉన్నది. కొంత బాధ్యత నీవు నిర్వహిస్తే మిగిలిన బాధ్యతను చదువుకునేటువంటి ఆ గురువు గారు చదువు చెప్పే ఆయన కొంత నిర్వహిస్తారు. అందువలన ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తింపబడితే ఈ తరంతోనే మన ఆర్ష సంప్రదాయ ధర్మములు విచ్ఛిన్నం కాకుండా ఉంటాయి, అవిచ్ఛిన్నంగా కొనసాగుతాయి. తీరిక లేదు, కాన్వెంట్కు తెల్లవారేటప్పటికి వెళ్ళాలి. మా 4 పిల్లలండి, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు. వాళ్ళ చదువులన్నీ పూర్తి కావడానికి మహా అయితే 1 లక్ష రూపాయలు ఖర్చు అయిందేమో. ఇవాళ మా మనవల్ని స్కూల్లో చేరిస్తే సంవత్సరానికి 1500 ఎల్కేజీ. ఇంకా చెప్పండి, చదువుకుంటున్నామా? మమ్మీ అది ఏర్పడడం కోసం. సరే, ఏది ఏమైనా కొంచెం మనస్సు కదులుతుంది. మనస్సు కదిలితే ఏదో ఒకటి అనిపిస్తుంది. అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఇప్పుడు ఈ కూర్చున్నటువంటి ఈ అధికారి గారు నేను వెళ్ళి ఒక చిన్న సంతకం కావాలండి అంటే మారు మాట్లాడకుండా సంతకం చేసి ఇచ్చారు. మా రామభట్లపాలెం దేవాలయం శివాలయ నిర్మాణానికి కావలసి కొంచెం విజయవాడ వెళ్ళండి అన్నారు. విజయవాడ వెళితే తాతగారు మీరు పెద్దవారు మీరేమొస్తారు, నేను ఆర్డర్ వేయించిన తర్వాత మీ ఇంటికి పంపిస్తాను కాగితం అని చెప్పి మా ఇంటికి పంపించింది. ఈ మాట వారికి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మళ్ళీ ఇంకోసారి మీ దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. నా కోసం రాని వ్యక్తిగతంగా మా దేవుడి కోసం వస్తాను, అప్పుడు నన్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం మనవి చేస్తున్నా. ఇప్పుడు మీరు ఈ దేవాలయానికి ఆధిపత్యాన్ని వహించి ఉన్నటువంటి వారే జిల్లా స్థాయిలో ఈ ఆలయంలో మీరు అడుగుపెట్టినప్పుడు మీకు కలిగిన అనుభూతిని మీ స్వేచ్ఛగా ఎంతసేపు అయినా మాట్లాడుతూ అనుగ్రహించవచ్చు. ఓం నమ శివాయ. సభకు నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక్కడ పెద్దవారందరూ ఆసీనులై ఉన్నారు. మన అదనపు కోర్టు జడ్జి గారు బాలాజీ గారు, అట్లానే పంచాంగ శ్రవణకర్త స్వామివారు, అట్లా అందరూ కూడా, మరియు ఇక్కడ పురస్కారం అందుకోబోతున్న అర్చక స్వాములందరూ కూడా ఇక్కడ అందరూ ఉన్నారు. అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం లింగోద్భవ స్వామివారి దేవస్థానంలో ఈ యొక్క ఉగాది వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ ఇందాక మా ఈవో గారైన నరసింహమూర్తి గారి గురించి ఒక అర్చక స్వామి చెప్పారు. నరసింహమూర్తి గారు వచ్చిన తర్వాత ఈ డిపార్ట్మెంట్లో ఈ టెంపుల్స్లో చాలా సక్రమంగా పూజా వ్యవహారాలు కానీ డెవలప్మెంట్ కానీ అన్నీ బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఒక ఈ టెంపులే కాదు, నరసింహమూర్తి గారి ఈవోగా పరిధిలో ఎన్ని దేవస్థానాలు ఉందా అన్ని దేవస్థానాలు కూడా మా జిల్లాలో అందరి ఈవోల కంటే కూడా ఆయన ముందుగానే అన్నీ కూడా మేము ఏమడిగినా, ఏ పర్టికులర్స్ అడిగినా, లేకపోతే ఏ వివరాలు అడిగినా అందరికంటే ఒక రోజు 1 గంట ముందుగానే ఉంటారు. ఆయన ఉద్యోగంలో డెడికేటెడ్గా నిబద్ధతతో ఉద్యోగం చేస్తారు. ఆ విషయంలో మనందరం కూడా స్వామివారి సన్నిధిలో సమ్మతించాలి. ఎందుకంటే ఒక పని పెట్టుకుంటే ఆ పనిలో నిమగ్నమై మేము జిల్లా తరఫున జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారి ఆఫీసులు ఏ ఆఫీసులు అయినా సరే కానీ ఇట్లా ఒక పూజా కార్యక్రమం ఒక ఏదన్నా
పుణ్య కార్యక్రమం జరగాలంటే ఫస్ట్ ఫోన్ చేసేది నరసింహమూర్తి గారికి. ఏంటి నరసింహమూర్తి గారు ఏంటి సంగతి ఇట్లా ఉంది. నిన్న కలెక్టర్ గారి ఆఫీసులో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అక్కడ కూడా ఉగాది వేడుకలు జరపాల్సి వచ్చింది. ఎమ్మంటనే మాకు ఒక రోజు ముందే చెప్పారు. ఎమ్మంటనే నరసింహమూర్తి గారికి ఫోన్ చేశాం. ఇక్కడ దగ్గరలో ఆయనే మాకు అందుబాటులో చెప్తే నరసింహమూర్తి గారికి కావాల్సినవన్నీ కూడా ఇట్లా అట్లని మొత్తం ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చేసి ఆయన ఇక్కడ పండగ ఉత్సవాలు కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ కూడా మాకు తోడ్పాటు అందించారు. అట్లే ఎందుకు చెబుతున్నామంటే ఆయన ఉద్యోగ విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటారనే విషయం మీద ఇవన్నీ చెప్తున్నాం. ఇకపోతే ఇందాక స్వామివారు ఏదో ఆఫీస్కి వస్తే ఒక గంటలోనో లేకపోతే నిమిషంలోనే సంతకం పెట్టి పంపించామన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మేము చెప్పేది ఏంటంటే మీలాంటి పెద్దవాళ్ళకి కాదు ఎవరికైనా కానీ మీరు రావాల్సిన అవసరం లేదు ఆఫీస్కి. మీరు పంపించండి. మీ పని ఏదైనా అది చెయ్యొచ్చు అంటే చెయ్యొచ్చు, చేయకూడదంటే చేయకూడదు, ఎమ్మంటే పంపించేస్తాం, మా దగ్గర ఉంచుకోం. అందుకని మీరు వచ్చి చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు మాకు. ఓకే, మీరు ముందు కూడా మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు అంటే మీరు అడిగేది కూడా మీ పర్సనల్ కాదు కాబట్టి దేవస్థానం సంబంధించిన కాబట్టి రావాల్సిన అవసరం లేదు. ఫోన్ చేయండి, మా ఆఫీస్ నుంచి ఏమైనా చేయాల్సినవి ఉంటే ఇమీడియట్ చేసి పంపిస్తాం. ఓకే, ఇక మనం ఈ సన్మాన గ్రహీతలు మన ఉగాది వేడుకల్లో సన్మాన గ్రహీతలకి ఈరోజు అంతా నిన్న చేసుకున్నాం ఉగాది. కానీ మీ చందోలలో నరసింహమూర్తి గారు ఏదో విశిష్టంగా ఎక్కువగా చేయాలని ఉద్దేశంతో ఈరోజు పెట్టారు. అందరికి సన్మాన గ్రహీతలకు కూడా వాళ్ళందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉగాది పురస్కారములు ప్రారంభమవుతున్నాయి. ఈ పురస్కారం అనేది ఎందుకు అని మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన దేవాలయ ధర్మాదాయ శాఖ అధికారి గారు మన నరసింహమూర్తి గారిని గురించి 2-3 మాటలు చెప్పారు. డెడికేటెడ్గా సర్వీస్ చేసేటువంటి వ్యక్తి ఘంటసాల నరసింహమూర్తి గారు. అలా జీవితకాలమంతా మన పేరు వెలుగులోకి రాకుండానే అంత భక్తి శ్రద్ధలతో కార్యాన్ని నిర్వహించే వాళ్ళు ఉన్నారు. మన నరసింహమూర్తి గారు కింద సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఎవరైతే బాగుంటుంది అని ఏరి మరి ఫలానా వాళ్ళు ఇతరులు ఎవ్వరూ కూడా ఏ విధమైన మానసికమైన ఇబ్బంది పడకుండా ఎవరికి చేస్తే ఈ సభ నిండుగా ఉంటుంది, ఎవరికి చేస్తే ఆ వ్యక్తులు సంతోషపడతారు అనే గుర్తింపునిచ్చే పురస్కారాన్ని నిర్వహిస్తున్నటువంటి వారు మన నరసింహమూర్తి గారు. కనుక ఈరోజు పురస్కారం ఎందుకు అంటే వారు చేసిన ధర్మబద్ధమైనటువంటి సేవలకు చిన్న గుర్తింపు. ఆ గుర్తింపును ఎలా ఇస్తున్నాము అంటే మనం చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మంచి పనులు మనము శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు వీలుగా. ఇప్పుడు ఈ రోజున క్రోధినామ సంవత్సర ఉగాది నిన్న అయిపోయిందిగా. ఉగాది ఇవాళ ఎందుకండి ప్రశ్న ఉందిగా. ఇక ఉగాది నుంచి సంవత్సరాది నుంచి శ్రీరామనవమి వరకు ఉగాది వేడుకలు, శ్రీరామనవమి నుంచి ఈ మిగిలినటువంటి రోజులు రామ వేడుకలు, అట్లా ఉంటుంది. ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్ర ప్రభుత్వ పక్షాన చందవోలు గ్రూపు దేవస్థానములు పిట్లవానిపాలెం మండలం బాపట్ల జిల్లా లింగోద్భవ స్వామి వారి దేవస్థానం వేదిక 10/4/2024 బుధవారం నాడు సన్మానం బ్రహ్మశ్రీ వారణాసి సుబ్బయ్య శర్మ గారు, లలితాంబ గారు, వారిద్దరినీ సప్రశ్రయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం చేస్తున్నాను. వెంట ఉన్నది అనే ఒక ధైర్యాన్ని మాత్రం చెబుతున్నది. మీరు అటువైపున ఇటువైపున ఉన్న వారికి అందరికీ
ఒక్క ఆశీస్సు పలికి ఆశీర్వచనం చేసి మీరు లేస్తే కొత్త వారు వస్తారు. అయ్యా కుమారుడు కుమార్తె కాత్యాయని ఎండి వైద్య శాఖ. విద్యార్హతలు వీరివి ఎంఎస్సి అర్చక ప్రవేశ పరీక్ష. సర్వీసు విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బిఎస్ఎన్ఎల్లో సేవలు అందించారు. అదేమిటండి ఉద్యోగం అంతా అక్కడన్నారు, ఇక్కడ స్వామివారికి సేవ చేశారంటే ఎక్కడెక్కడ ఏ ఉద్యోగంలో ఉన్నా మా వంతు కాలంలో మేము మా ధర్మాన్ని నిర్వహించాలి అన్న ఒక జ్ఞాపిక ఇప్పటి వరకు మిగిలి ఉన్నదంటే ఒక్క అర్చక కుటుంబాలలోనే మిగిలి ఉండేందుకు తగిన విధంగా ఆర్థిక సహకారం అందించుతున్నట్టు అర్చక స్వామిని సన్మానించడం సర్వదా శుభదాయకం. అయితే ఇప్పుడు దేవాలయంలో మనకు పళ్ళల్లో ఎన్ని డబ్బులు రాలుతాయి అని ఆశించే కాలంలో, మనకి బహుమానాలు ఎంత వస్తాయని సమాజం కోరుతున్న కాలంలో వారు వేరే ఉద్యోగం చేస్తున్నా వంతు సేవను చేయడం కాక మళ్ళీ తిరిగి ఆర్థిక సహకారం ఈ దేవాలయ అభివృద్ధికి చేస్తున్నారంటే ఈ లింగోద్భవ స్వామి యందు వారికి ఉన్నటువంటి భక్తికి సమాజం చేతులెత్తి నమస్కారం చేస్తున్నది. ఇంకా సహకారం కావాలని గుర్తు చేస్తున్నది. వాళ్ళ సంతోషమే మనకు శ్రేయస్సు. ఈవో గారు మరియు తదితర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు వీళ్ళంతా కూడా ఎంతో వారంతా కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయాలన్నింటినీ కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. మాకందరికి కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఈ విధంగా మేము సేవ చేయడానికి, భగవత్ సేవకు దగ్గర అవడానికి కూడా మాకు ఈ దేవాదాయ ధర్మశాఖ అధికారులు ఈ మిగతా వారంతా కూడా ఇక్కడంతా సహకరించేసి ఈ దేవాలయ అభివృద్ధికి, గృహాభివృద్ధికి మేమెంతో చేయటానికి మాకు ఉత్సాహాన్ని కలగజేశారు. మా ఈవో గారు నరసింహమూర్తి గారు తదితరులందరికీ కూడా మరియు పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి రాంబాబు గారి గురించి మా దండిపట్ల శ్రీనివాస్ శాస్త్రి 2 విషయాలు చెప్పుతున్నారు. సభాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మన శ్రీ లింగోద్భవోత్సవం వారి దేవస్థానంలో వంశపారంపర్య అర్చక స్వామి దండిపట్ల నాగభూషణం గారి కుమారుడు తారక రాంబాబు గారు ఈ సన్మానాన్ని, పురస్కారాన్ని తీసుకుంటాం ఎంతో సంతోషంగా ఉంది. మా యొక్క వంశపారంపర్య అర్చకులు అందరూ కూడా మిక్కిలి సంతోషంగా ఉన్నారు. అయితే రాంబాబు గారు మన ఉపాలయాలు పునర్నిర్మాణం జరిగినప్పుడు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని చూసి మా అందరికన్నా కూడా పెద్ద మనసుతో మరి ఆలయం యొక్క అభివృద్ధి నిమిత్తం, అర్చక స్వామి యొక్క పోషణ నిమిత్తం కానీ, అలాగే ఎండోమెంట్ వారికి అన్ని విధాలా కూడా సహకరిస్తూ ఉపాలయాల్లో ఒక 5,000 రూపాయలు ఆయన ఎప్పుడూ అందిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా పెద్ద మనసుతో ఈ స్వామివారి దేవాలయానికి మరి దేవాదాయ శాఖ వారికి ఎప్పుడు కూడా ఆయన సహకారం అందిస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అలాగే రాంబాబు గారి యొక్క విశేషం ఏంటంటే మహాశివరాత్రి పర్వదినం రాంబాబు గారి యొక్క వంతు. ఆయన ఎక్కడున్నా సరే అందరి సహకారం తీసుకుంటూ స్వామివారి యొక్క ఈ యొక్క విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవతంగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాంబాబు గారు హితోధికంగా
లింగోద్భవ స్వామి వారి యొక్క అర్చక స్వాములకు కూడా ఏదైనా సహాయ సహకారాలు కానీ అలాగే ఆయన ఉండేటువంటి అణుకువతో కానీ అందరికీ కూడా సహకారాన్ని ఎప్పుడు అందిస్తూ ఉంటారు. కాబట్టి ఇక ముందు జరగబోయేటువంటి విశేష కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా రాంబాబు గారు ఇంకా ఆయన యొక్క శక్తి మేరకు స్వామివారికి అలాగే మన దేవాదాయ శాఖ వారందరికీ కూడా హితోధికంగా ఇలాగే ఇంకా ముందు ముందు కూడా కొనసాగిస్తూ ఉంటారు సేవలని చెప్పేసి భావిస్తూ మిక్కిలి సంతోషిస్తూ ఉన్నాం. సంతోషం అండి. లింగోద్భవ స్వామి వారి దేవస్థానం వేదికగా ఈ పురస్కారం అందించడం జరుగుతున్నది. వారి కుమారులు ఇప్పుడు ఆసనాలంకృతులై ఉన్నారు. ఇప్పుడు ఈ వేదాంతం కృష్ణమాచార్యుల వారి తల్లి తండ్రులు రాజ్యలక్ష్మమ్మ రామానుజాచార్యులు, వారి వయస్సు 81 సంవత్సరములు. కుమారుడు వెంకట కేశవ రామానుజం అనంతిని, కుమార్తెలు లక్ష్మీ ప్రసన్న, అల్లుడు నారాయణ ఫణీంద్రనాథ్. ఆయన విద్యార్హతలు వచ్చేటప్పటికి బిఎస్సి, బిఈడి, ఆగమ వర మండల విద్యాధికారిగా సేవలందించిన విశ్రాంత అధికారి. చెన్నకేశ్వర స్వామి దేవస్థానం చందోళ నందు వంశపారంపర్య అర్చకుడిగా వైఖానస ఆగమ శాస్త్ర సంప్రదాయమున వివిధ దేవతామూర్తుల అర్చనల ద్వారా పలువురు భక్తుల మన్ననను పొందినట్టు అర్చక స్వామిని సన్మానించడం సర్వదా శుభదాయకం. వారి పక్షాన వారి కుమారుడు ఈ అధికారి వారు అలాగే జిల్లా న్యాయశాఖ అధికారి వారు కూడా ఈ సన్మాన పత్రాన్ని వారికి అందించడం జరుగుతుంది. పురస్కారాన్ని అందుకోబోయే దొంతుపోయిన బళ్ళారెడ్డి లక్ష్మి దంపతులను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ పురస్కారాన్ని అందిస్తున్నటువంటి వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, సందోలు గ్రూపు దేవస్థానములు, పిట్లవానిపాలెం మండలం, బాపట్ల జిల్లా. లింగోద్భవ స్వామి వారి దేవస్థానం వేదికగా 10/4/2024 బుధవారం నాడు ఈయన్ని చూసినప్పుడు నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఎందుకంటే మా బాల్యం గుర్తుకొస్తుంది కనుక. ఒకప్పుడు ఈ బగడాముఖి దేవత ఇక్కడ ఉపాలయం కంటే చాలా చిన్నదిగా ఆలయంగా ఉన్నప్పుడు మా చందోడు గురువు గారు రాఘవేంద్ర శాస్త్రి గారు అక్కడికి వచ్చి జపతపోనుష్ఠానం చేసే సమయంలో పండురెడ్డి గారని ఒక ఆయన ఉండేవాడు. పండురెడ్డి అంటే నిజంగా పండురెడ్డి, ఎర్రగా పచ్చని పసిమి దెబ్బ పండులాగా ఉండేవాడు. పుట్టిగా ఉండేవాడు, వినాయకుడిలాగా కొంచెం పొట్ట ఉండేది, నడక కూడా చాలా సామాన్యంగా నడిచిపోయేది. అటువంటి వారికి వారసుడుగా ఈనాడు సన్మానాన్ని అందుకుంటుంటే ఈ సన్మానము పురస్కారము పండురెడ్డి గారికి చేస్తున్నదిగా ఈ సమాజం కామకి దేవత అనుగ్రహాన్ని పొందుతున్నారంటే ఇతడి ఆశీస్సులతోనే పొందుతున్నారు. ఇప్పుడు ఈ పురస్కారాన్ని అందుకున్నటువంటి జిల్లా న్యాయశాఖ అధికారి వారు సన్మాన పత్రాన్ని అందిస్తున్నారు. నేను ఈయనకు బాకీ ఉన్నాను. ఈ మధ్యకాలంలో మా నాన్నగారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న పుస్తకం రాశాను, నేను నా స్వామి వెంకటేశ్వరుడు అని. దేవాలయంలో అందరికీ అందజేసేగానే ఆయనకు ఒక్కడికి అందజేయలేకపోయినా బాకీ ఉన్నా ఎప్పుడూ బాకీ తీర్చుకుంటా. జూనియర్ అసిస్టెంట్ దేవాదాయ శాఖ, వీరికి తల్లిదండ్రులు వరప్రసాద్, శ్యామలా సుందరీదేవి, వయస్సు 48 సంవత్సరాలు. అదృష్టవంతుడివయ్యా నువ్వు. చాలా చిన్న వయస్సులోనే రిటైర్ కాకముందే ఈ సేవా పురస్కారాన్ని అందుకుంటున్నందుకు ఈ సభ యావత్తు కూడా సంతోషంతో, అంటే ఇంకా సర్వీసులో ఉంటావు కాబట్టి మరింత సేవను శ్రద్ధగా భక్తిగా ఆచరించాలి అని కోరుకుంటూ మీకు సమర్పిస్తున్నటువంటి పురస్కార పత్రం. ఈ విద్యార్హతలు బిఏ దేవాదాయ శాఖలో 1992 సంవత్సరంలో సర్వీసులో చేరి అంచెలంచెలుగా వివిధ దేవాలయాలలో పనిచేస్తూ 10 మంది కార్యనిర్వహణాధికారుల వద్ద పనిచేసి ప్రస్తుతం చందోడు బగడాముఖి
అమ్మవారి దేవస్థానం నందు 1/4/2023 నుండి జూనియర్ సహాయకులుగా సర్వీస్ చేస్తూ మరియు జిల్లా దేవాలయ సేవ ఈ దంపతులకు సన్మాన పత్రాలు అందిస్తున్నారు. అలంకార శిఖోమణి అంటే బండమ్మ దేవాలయంలో లేదు బగలాముఖి దేవాలయంలో ప్రతి మాసము ఇటువంటి ఒక సినిమాలో ఆర్టిస్టుగా ఆయన ఒక అమ్మవారిని తీసుకొస్తారు. నిజానికి ఇక్కడ కూర్చున్న వాడికి సుఖం, మాటికి లేచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి వాడు కూర్చుంటే లేవరి అలవాటు ఉన్నటువంటి వాడు మాటికి లేచి మరి సన్మానం చేస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మనం అందరం సమర్పించుకోవాలి. ఎన్ని పనులున్నా సరే ముందు ప్రాధాన్యత బగలాముఖి అమ్మవారికి ఇస్తాడు. ఎందుకంటే అతని యొక్క గొప్పతనం, అతని యొక్క పనితనం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. దాదాపుగా 4-5 రాష్ట్రాలలో ప్రముఖ దేవాలయాలు కావచ్చు, పెద్దల దగ్గర కావచ్చు, వాళ్ళ గురువు గారు కూడా తమిళనాడులో ఉంటారు. అంత స్థాయికి వెళ్ళి ఒక చోటకి వెళ్ళాడంటే వారం రోజులు 10 రోజులు అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అతని గొప్పతనం ఒక మాటలు చెప్పడం కాదు, అతని పనితనం అంటే ఏంటో అమ్మవారి యొక్క అలంకారం చూస్తేనే అర్థమైపోతుంది. గొప్ప విశేషం చెప్పాలంటే అమావాస్య అలంకారం జోగులాంబ పరమేశ్వర అలంకారం 9:30 గంటల పాటు జరిగింది. తెల్లవారేసరికి మాకు అలంకారం అందించాడు. ఆ రాత్రి అమావాస్య హోమం అయ్యేసరికి రాత్రి 11:30 అయింది. మళ్ళీ ఉదయం 5 గంటలకల్లా విజయేశ్వరి దేవిగా మళ్ళీ మాకు వెంటనే ఉగాది అలంకారం అందించాడు. అంటే నిద్రాహారాలు ఉండవు అతనికి, ఆ అలంకార సేవలో నిమగ్నమైపోతాడు. దీనికి ముందు మరి చెప్పాలంటే ప్రభాస్ గారి ఒక సినిమాకి వారాహి అమ్మవారి యొక్క అలంకారం చేసి ఆ సెట్టింగ్ ఇది అవసరమైంది. వాళ్ళు కూడా ప్రభాస్ గారంటే చెప్పే విషయం కాదు, చాలా పెద్ద నటులు. వారి స్థాయిలో ఇతను గుర్తింపు వచ్చింది అంటే దాన్ని బట్టి అతని గొప్పతనం తెలుస్తుంది. మరి అయితే ఎన్ని పనులు ఉన్నా సరే ఏ పని ఉన్న 10 పనుల్లో మొట్టమొదటి మాట చందోలకే ప్రాధాన్యత ఇస్తాడు. ఇక్కడ మేము ఏమి ఇచ్చినా సరే కళ్ళు మూసి తీసుకెళ్ళిపోతాడే తప్ప అతని ఖర్చులు, అతని వెన్నీ సెట్టింగ్ అంతా కూడా అది సామాన్యులు భరించే శక్తి కాదు. అయినా సరే మా ఇతోదంగా మేము అతనికి సర్వీస్ చేస్తున్నాం. అతను కూడా అమ్మవారిని నమ్ముకొని ఉన్నాడు. మరి ఈ సందర్భంగా నేను ఆలోచించాను, మా దేవాదాయ శాఖలో 5 వరకే ఈ పురస్కారం అనుకున్నాం. కానీ అతని గొప్పతనం తెలిసిన తర్వాత మనం గుర్తించడం మన యొక్క ఆవశ్యకతను కానీ అతను కూడా లెక్కలో తీసుకున్నాను. మరి ఈ సందర్భంగా తమరు కూడా అంతా కలిసి అతనికి ఆశీర్వాదం ఇచ్చారు. చాలా సంతోషం. తదుపరి కార్యం కొనసాగి కోరుతున్నాం. రావయ్యా అని చెప్పండి, వాళ్ళతో చాలా పెద్దవాళ్ళ వయసులో కొంచెం ఆరోగ్యపరంగా రాలేక అయినా సరే మానసికంగా అక్కడి నుంచి మీ ఆశీర్వాదం ఇస్తామని చెప్పారు. మరి వారి గురువు గారు కూడా తమిళనాడులో ఉంటారు. ఇతను గొప్పతనం ఏంటంటే మేము చెప్తాం, ఈరోజు ఈ అమావాస్య మన సోమవారం వచ్చింది, ఆ రోజు గ్రహణం వచ్చింది. ముందుగా ఒక వారం క్రితం ముందు చెప్తాను, ఈ అమావాస్య గ్రహణం తర్వాత మాసం గురించి నక్షత్రం గురించి చెప్తాం. చెప్తే ఇతనేం చేస్తాడు, వాళ్ళ గురువు గారితో సంప్రదిస్తాడు. గురువు గారు ఏం చేస్తారు, ఆయన ఆలోచన శక్తి కూడా మనకు చెప్తారు. ఇవన్నీ మళ్ళీ ముగ్గురం కలిసి కూర్చొని ఈ అమావాస్యకి ఏ అలంకారం చేస్తే బాగుంటుంది దాని మీద ఒక డిస్కషన్. అంతేగాని అతనికి ఏదో ఆలోచన వచ్చింది ఏదో చేశాడని కాదండి. మొన్న గ్రహణంకి సంబంధించినటువంటి గ్రహణ దోషాలు పోవడం కోసం జోగులాంబ పరమేశ్వర అలంకారాన్ని వాళ్ళ గురువుగా సెలెక్ట్ చేశారు. దాన్ని రూపకల్పన ఏం చేశాడు, దర్శనం మనమంతా చేసుకున్నాం. అది గొప్పతనం. సభకి నమస్కారం అండి. ఇక్కడున్న పెద్దల ముందు మాట్లాడేంత అర్హత నాకు లేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఈ గుళ్ళో చేయడం మొదలుపెట్టాక నరసింహమూర్తి గారి ఆయన పేరు కూడా నేను అనలేను, చందోలు గురుగారు అని అనుకుంటాను. మా గురుగారి తర్వాత నాకు ఇంకో గురుగారు గారు నిలిచి వారి పేరు తెలిస్తే నాకు వచ్చేది ఫస్ట్ గుర్తుకొచ్చేది డిసిప్లిన్ అండి. వారి డిసిప్లిన్లో ఇక్కడ ఏమేమి జరగాలో మీరందరూ చూస్తున్నారు. అనుక్షణం ఏది ఏ టైంకి జరగాలి, ఏది ఎలా సాగాలి, ఎన్నింటికి ముగించాలి, ఏది ఎలా ప్రజెంట్ చేయాలని
వారి దగ్గర నేను నేర్చుకున్నానండి. సమయం ఎలా కేటాయించుకోవాలి, ఎంత త్వరగా ఏది మనం పూర్తి చేసుకొని అన్ని అందించాలని వారి తర్వాతే నేను ఎవరైనా చూశానండి. ఆ డిసిప్లిన్ అనేది వారి దగ్గర నేను నేర్చుకున్నాను. అది నాకు జీవితంలో ముందు ముందు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అదండి. ఎందుకంటే నేను ఈ సభలో ఇంతమంది పెద్దల ముందు, ఎండోన్మెంట్స్ డిపార్ట్మెంట్ ఏసీ గారు కానీ, జడ్జి గారి ముందు కానీ, శాస్త్రి గారి ముందు కానీ మాట్లాడే అర్హత నాకు లేదు. ఇంత అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా కృతజ్ఞుని మీ అందరికీ. అలంకరించినటువంటి శ్రీ సుబ్బయ్య గారికి, సుబ్బయ్య గారికి దండిహోట్ల సుబ్బయ్య గారికి, దండిహోట్ల వంశం అంటే అర్చక వంశం అంతే, ఇంక మిగిలినవన్నీ చిన్న విషయాలు. ఈ కుటుంబాలన్నీ తెనాలి వాస్తవ్యులు ఎండోమెంట్ శాఖలో సర్వాధికారాలు నిర్వహించినటువంటి, అనేక గ్రంథాలను ఇచ్చినటువంటి, లోకానికి ఇచ్చిన ఆమంచి వీరరాఘవేశ్వరుడైనటువంటి ధన్యవాదములు. ఒక్కసారి ఆమంచి వీరరాఘవే శర్మ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక మలిపలుకులుగా జిల్లా అధికారి వారికి దేవాలయ ఈవో శ్రీ నరసింహమూర్తి గారు దుశ్శాలతో సత్కరిస్తారు. న్యాయాధిపతిగా ఉంటూ న్యాయానికి ప్రతినిధిగా న్యాయపథంలోనే సమాజం నడవాలి. వారు చెప్పిన మాటల్లో ఇందాక ఒకసారి గుర్తు చేస్తాను. సన్మానం చేసేటప్పుడు అసలు మన పిల్లలకు మనం నేర్పకపోతే ఎవరు నేర్పుతారు, నేర్పి తీరాలి కదా అని ఒక న్యాయాధిపతిగా మనల్ని అందరినీ, మన బాధ్యతను స్మరింపచేసినందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పణం చేస్తూ, వారిని ఈ సభకు విచ్చేసినందుకు వారికి శాలువతో సన్మానం చేస్తారు. దుశ్శాలువ అనే ఒక మాట ఉంది. దుశ్శాలువ అంటే తలపాగాగా ఒక శాలువ, బయలు వేసుకునేది ఒక శాలువ, రెండు శాలువ అయితే దుశ్శాలువ అంటే. కనుక శాలువ సన్మానం న్యాయాధిపతులకు లభిస్తున్నది. ఒక 2 నిమిషాలు కూర్చుంటే నేను ఈ సభకు సంబంధించి చెప్పవలసిన 2 మాటలు 2 నిమిషాల్లో పూర్తి చేస్తాను. వందన సమర్పణతో ఈ సభా కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పుడు మా నరసింహమూర్తి గారి సత్తా ఏమిటి అనేది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు గుర్తించి ఉండాలి. ఎందుకంటే కార్యనిర్వహణ సామర్థ్యం అది ఎలా చేయాలి, దేవాదాయ శాఖలో చేస్తే ఎలా చేయాలి అనే దానికి ఒక ప్రతీకగా ఈ కార్యక్రమాలను రూపుదిద్ది, ఎక్కడండి ఆయన ఫోన్లో మాట్లాడదామంటే 5 నిమిషాలు 5 సెకండ్లు కుదరదు. అంతటి తీరిక లేక ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. మరి అంత బాధ్యత వహించేటువంటి వ్యక్తి గైడెన్స్లో మనమందరం కూడా, పై అధికారులు, కింద ఉన్నటువంటి సేవక బృందము అందరూ ఆయనకు సహకరిస్తే ఆయన ఎటువంటి మంచి మంచి సూచనలు ఇస్తారనే దానికి ప్రతీక ఈనాటి ఈ సభా కార్యక్రమం. అందువలన మనమందరం కూడా ఆయన నేను అభినందించి చప్పట్లు కొట్టమని అర్థం కాదు, కానీ ఆయన చేస్తున్న దానికి మనం కూడా చేయూతనివ్వాలి అని మాత్రం గుర్తు చేస్తున్నాను. మంచి పనులు చేస్తున్నటువంటి మంచి కుర్రవాడు ఆయన. చక్కని పనులు ఇలాంటివి ఇంకెన్నో ఎన్నో ఎన్నో చేయాలి అని హృదయపూర్వకంగా మా గురువు గారు చందోలు తాడేపల్లి రాఘవేంద్ర శాస్త్రి గారిని అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మలిపలుగులుగా చెప్పవలసినటువంటి మాట, ఇప్పుడు సన్మానాలు జరిగిన వారందరూ కూడా అర్హత కలిగి సన్మానాన్ని పొందారు కానీ నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు బంధువులు అనే ఉద్దేశంతో సూచితులైనటువంటి వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా కారని నేను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా భావిస్తున్నాను. ఎక్కడో గుంటూరులో మారుమూలపడినటువంటి బాలగంగాధరం ఇక్కడికి రావాలి, సభకు అధ్యక్షత వహించాలనే కోరిక ఎందుకు ఆయనకు అంటే, క్వాలిటీ ఎక్కడ ఉంటే దానిని తనకు అధిక అనుకూలంగా అందరికీ కీర్తి ప్రతిష్టలు లభించే విధంగా కార్యక్రమాన్ని రూపుదిద్దడంలో A1 గుంటూరు జిల్లా, గుంటూరు అనకూడదు, ఇప్పుడు బాపట్ల జిల్లాకి సర్వాధిపతిగా ఉన్నటువంటి వారు మా ఘంటసాల నరసింహమూర్తి గారు. ఆయన గైడెన్స్లో ఉత్తరోత్తర ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు జరగాలని సప్రశ్రయంగా మరీ కోరుకుంటూ మలిపలుకులను పలికాను.
ఇది వందన సమర్పణాన్ని చేస్తారు. ఇప్పటిదాకా ఎంతో స్వామి సేవ చేసుకునే అదృష్టంగానే భావిస్తూ గత సంవత్సరం ప్రారంభం చేశాను. ఈ సంవత్సరం అనుకున్నాను 2వ సంవత్సరం చేద్దాం కదా అని. దైవికంగా మా జిల్లా జడ్జి గారు గత వారమే అమ్మవారి ఆలయానికి వస్తూ ఈ శివాలయం గురించి తెలుసుకొని స్వామివారి ఆలయం కూడా ఒకసారి దర్శనం చేద్దామంటే వచ్చాము. వచ్చే మాటల సందర్భంలో ఇట్లా అనుకుంటున్నానండి, అంటే మంచి కార్యక్రమం చేస్తున్నారు, నేను కూడా అవకాశం తప్పనిసరిగా వస్తానని చెప్పన్నారు. మరి మధ్యలో వారికి కొన్ని విజయవాడ ప్రోగ్రాం వచ్చినా సరే ఈరోజు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా వస్తున్నానని మళ్ళీ చెప్పడం, అలాగే చెప్పిన వెంటనే మా దేవాదాయ శాఖ జిల్లాధికారి పానగల్లావు గారు కూడా ఈసీ గారు కూడా విచ్చేయటం. మరి ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం కూడా, ఎందుకంటే ఏదో నవ్వించే మాటలు వేరే మాటలు కాకుండా ఉన్నది ఉన్నట్లుగా శాస్త్రోక్తంగా పలికినటువంటి పెద్దలు పురాణ పండితులు సోమాస బాలగంగాధర శర్మ గారు ఈ కార్యక్రమాల్లో సారథ్యం వహించడం అనేది నాకు చాలా సంతోషదాయకం. మరి ఈ సందర్భంగా వారందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ తదుపరి కార్యక్రమం మా రామకృష్ణ ఖండం చేస్తాడు. పెద్దలు చెప్పినట్లు ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది దాదాపుగా అన్ని చోట్ల నిర్వహించడం జరుగుతుంది. కానీ కార్యక్రమాన్ని ఇంత శోభాయమానంగా నిర్వహించడం అనేది మాత్రం కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది. అన్ని వేదికలు ఉంటాయి, ఎన్ని చోట్ల ఉపన్యాసాలు ఉంటాయి, కానీ ఉన్నది కొద్ది సమయమైనా భగవత్ సన్నిధిలో ఇంత భక్తి పారవస్యంతో కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే అంత తేలికైనటువంటి విషయం కాదు. అలాంటి ఈ కార్యక్రమాన్ని శోభాయమానంగా నిర్వహించినటువంటి శ్రీ సోమాసి బాలగంగాధర శర్మ గారికి మరొక్కసారి సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మా గురువర్యులు ఒక్క మాటలో చెప్పాలి అంటే మనందరిలో మనిషిగా ఉండి మనందరికీ మార్గదర్శకులుగా మారినటువంటి శ్రీ ఘంటసాల నరసింహమూర్తి గారి యొక్క సమర్థత గురించి అయితే చెప్పదగినంత మాత్రపు వాడిని కాదు. మరి వారి గురించి దేవాదాయ శాఖ వారు ఇందాక చెప్పారు, ఒక పని పట్టుకోవడం అంటూ జరిగితే అది పూర్తి అయ్యేంత వరకు నిద్రాహారాలు ఆపేసైనా సరే దాన్ని సాధిస్తారు. అది దాంట్లో ప్రతి కార్యక్రమంలో కూడా దైవికమైనటువంటి భావన స్పష్టంగా కనిపిస్తుంది. తన బాధ్యతలతో పాటు దాన్ని ధార్మికంగా దైవికంగా చేయడానికి తన సాయశక్తిగా ప్రయత్నం చేసేటటువంటి మాననీయులు మా గురుదేవులు శ్రీ ఘంటసాల నరసింహమూర్తి గారు. తర్వాత ఈ కార్యక్రమం మొత్తానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మా గురువర్యులకు కూడా సన్మానం చేస్తున్నారు. ఎందుకంటే వందన సమర్పణ జరిగిన తర్వాత మరలా సన్మానం కొనసాగించడం విధానం కాదు కాబట్టి వారి సన్మానం కూడా పూర్తయిన తర్వాత వందన సమర్పణ చేయడం జరుగుతుంది. అలాగే ఇంతటి కార్యక్రమాలను నిర్వహించాలి అంటే ఆర్థికంగా భారం చాలా అవుతుంది. అలాంటి ఆర్థిక భారాన్ని మోస్తున్నటువంటి, సకాలంలో ఇక్కడికి రాలేకపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి ఆ దాతలు శ్రీ మండ్రు హరికిషోర్ గారు, బోస్ ఆఫ్ బర్గర్స్ సంస్థ వ్యవస్థాపకులు గుంటూరు వారు ఈ ఆర్థిక సహకారాన్ని అందించి కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినందుకు వారి వదాన్యతకు మరొకసారి సవినయంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు శ్రీ నరసింహమూర్తి గారికి దేవాదాయ శాఖ వారి తరఫున సగౌరవ పురస్కారం బాలగంగాధర శర్మ గారి చేతుల మీదుగా నిర్వహింపజేయడం జరుగుతోంది. దేవాదాయ శాఖ అధికారులు మరియు జిల్లా న్యాయాధికారి మరియు శ్రీ సోమాసి బాలగంగాధర శర్మ గారు శ్రీ ఘంటసాల నరసింహమూర్తి గారిని సత్కరిస్తున్నారు. గ్రామంలో ఉంటున్నటువంటి వైశ్యులు, శ్రీ ఘంటసాల నరసింహమూర్తి గారి శిష్యులు,
అలాగే ఆయన సిబ్బంది కలిపి 2 ముక్కలు మాట్లాడతారు. సభకు నమస్కారం. గురు పూజలు అభినందించడంలో, వారిని సన్మానించడంలో వారి ఆధ్వర్యంలో మా అందరికి కూడా ఇవ్వవలసిందిగా మరీ కోరుతున్నాం. మా జిల్లా ఏసీ గారు చిన్న సూచన చేశారు. మీ గ్రూపు దేవస్థానాల్లో అర్చకులతో పాటుగా మండల స్థాయిలో కూడా ఒక అర్చక స్వామిని సెలెక్ట్ చేసుకొని సత్కారం చేయడం చాలా గొప్ప విశేషం. కానీ నా సూచన కూడా అలాగే ఈ జిల్లా స్థాయిలో ఉండేటువంటి అర్చక సేవా సంఘం తరఫున గోపీనాథ్ గారిని కూడా మన దేవాదాయ శాఖ తరఫున సత్కారం చేయాలని చెప్పేసి వారు ఆదేశించారు. మరి నాకు గోపీనాథ్ పూర్తి పేరు తెలియదు. వేదాంతం గోపీచంద్ వేదాంతం గోపీచంద్. ఎందుకంటే బృందావనం గోపీచంద్. మరి జిల్లా అర్చక సమాఖ్య అర్చక సేవా సమితి తరఫున ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు వహిస్తూ అర్చక లోకానికి, అర్చక కుటుంబాలకి, అర్చక సమస్యలకి అన్నిటికంటే ముందు తను ఉంటాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే తన ముందు ఏసీ గారు కలుస్తాడు. ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే సాల్వ్ చేసి అక్కడి నుంచి ఏసీ గారి చేత మాకు ఫోన్ చేయిస్తాడు. ఇవాళ నేను బాపట్ల ఆఫీస్కి వచ్చాను, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పేసి. ఇందాక మా ఏసీ గారు కూడా ఒక మాట చెప్పారు, ఎవ్వరు కూడా దాదాపుగా ఆఫీస్కి రావాల్సిన లేదు, నేనే అన్ని పనులు పూర్తి చేసి పంపిస్తానని చెప్పేశారు. నేను ఇందాక మా ఏసీ గారికి చిన్న విషయం చెప్పాను. చెప్తే అక్కడ అప్పటికే ఏసీ గారు బయలుదేరి పొన్నూరు కూడా వారు ఇన్ఛార్జి ఉన్నారు. మరి పొన్నూరు బయలుదేరిశారు. ఆ లెటర్ తీసుకురండి, ఇక్కడ చందోలో సంతకం పెడతా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే వారి యొక్క గొప్పతనానికి ఒక మత్స్సు దొరకగా చెప్తూ మా గోపీచందని సత్కారం చేసుకుంటున్నా. కూర్చోండి. మాకు ఒక రకంగా ఘంటసాల నరసింహమూర్తి గారి కార్యనిర్వహణాధికారి కన్నా కూడా మా శ్రేయోభిలాషిగా అర్చక పక్షపాతిగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే మా జిల్లా దేవాదాయ అధికారి పానకాలరావు గారు అది చిన్న విషయం పెద్ద విషయం అని కాకుండా ఏ సందర్భంలో అయినా కానీ ఫోన్ చేస్తే స్పందించి మాకు సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తారు. ఈ ఉగాది పురస్కార వేడుకలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 50 మంది విచ్చేసినటువంటి అతిథుల అందరికీ కూడా సవినయంగా కృతజ్ఞతాంజలి తెలియజేస్తూ ఈ పూట ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ముగించుకుంటున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. సెలవు.